ఏపీలో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ప్రభుత్వంతో నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు చర్చలు సానుకూలంగా ముగియడంతో సమస్యకు తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పడింది. ఏపీలో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయి. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నెట్వర్క్ హాస్పిటల్స్ యాజమాన్యాలు స్ట్రైక్ కంటిన్యూ చేయడంతో మూడో రోజు సేవలు నిలిచిపోయాయి. దీంతో నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని కలిశారు. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు. హాస్పిటల్స్ నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని సీఎస్ కు వివరించారు ఆశా ప్రెసిడెంట్ డాక్టర్ రమేష్. త్వరలోనే నిధులు విడుదల చేస్తామని సీఎస్ జవహర్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిపారు. చీఫ్ సెక్రటరీ గారు సాధ్యమైన త్వరగా మీకు నిధులు విడుదల చేయడానికి చూస్తాను, మాకు మీ సమస్యలు అర్థమైన డాక్టర్ గారిని వారు కూడా మాకు చెప్పారు. హాస్పిటల్ యాజమాన్యాలన్నీ కూడా మా సంఘంలో ఉన్నవారందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకుని ఫర్దర్ యాక్షన్ ఏం చేయాలనేది మేము నిర్ణయం తీసుకుంటాం. దీనివలన ఈ స్ట్రైక్ వలన ఏ ప్రాణానికి హాని జరగకూడదనే మా ఆశాభావం. సో ఎమర్జెన్సీ స్టెబిలైజ్ చేసే పంపిస్తున్నాం. కొన్ని హాస్పిటల్ ఎస్పెషల్లీ టీచింగ్ హాస్పిటల్స్లో మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో వైద్యం టోటల్గా ఆపటం జరగలేదు, వారు ఎమర్జెన్సీని ట్రీట్ చేస్తూనే ఉన్నారు. మరోవైపు ఆరోగ్యశ్రీ సీఈఓ కీలక ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని నెట్వర్క్ హాస్పిటల్స్ యాజమాన్యాలను కోరామన్నారు. దీంతో వారు సానుకూలంగా స్పందించారన్నారు. మొత్తంగా సీఎస్ జవహర్ రెడ్డి హామీతో నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రతినిధులు కన్విన్స్ అయినట్లు తెలుస్తోంది. ఆరోగ్యశ్రీ సేవలు అమలు చేయడం కోసం ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదని నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ 3 రోజుల పాటు ఈ సేవలను నిలిపివేశాయి. దీనిపై గతంలో ఈసీ స్పందించింది. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తే ఆయా ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో ప్రస్తుతం సేవలు తీసుకుని చికిత్స పొందుతూ ఉన్న వారిని మినహాయించాయి ఆసుపత్రులు. కొత్తగా వచ్చేవారికి సేవలు అందుబాటులో ఉండవని ప్రకటించింది. దీంతో సీఎస్ జవహర్ రెడ్డి నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రెసిడెంట్తో చర్చలు జరిపారు. ఈ చర్చలు సానుకూలంగా ముగియడంతో ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరణకు లైన్ క్లియర్ అయింది.